అల్లు అర్జున్ ఎయిట్ చేశాడు, బన్నీ తప్పు ఒప్పుకున్నాడు, తగ్గేదేలే అంట డైలాగులు చెప్పే అర్జున్ తగ్గాడు అనుకుంటూ ఒక హెడ్డింగ్ పెట్టుకుని ఒక పత్రిక తన నైత్యాన్ని ప్రదర్శించింది కదా. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది మినిట్ టు మినిట్ మన లైవ్లో అన్ని టీవీ ఛానల్స్లో ఇచ్చారు కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఒకడు 50 ప్రశ్న అంటాడు, ఒకడు 20 ప్రశ్న అంటాడు, ఇంకొకటి 50-70 అంటాడు. ఇక్కడ ఎంక్వైరీ ఎలా సాగిందంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం చూసినప్పుడు ఏ నిందితుడికైనా విచారణ పిలిచినప్పుడు క్వశ్చన్ తయారు చేసి పెట్టి ఉంటారు, అది ఇస్తారు, వాటికి సమాధానం చెప్పండి అని అడుగుతారు. వాటిలో తెలిసిన వాడికి తెలియదని, తెలియని దానికి తెలియదని చెప్తారు. తెలుసు తెలియదు, అలానే ప్రశ్నని బట్టి సమాధానం. దానికి పోయి వీడియో చూపించి అతన్ని ఏదో ఎమోషనల్ చేశారు అంటే అసలు వీటన్నిటికీ మించి ఏంటంటే ఇదివరకు రోజుల్లో లాగా కాకుండా కనీసం హై ప్రొఫైల్ కేసులకైనా సరే వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. మీరు సినిమాలో చూసే ఉంటారు కదా, ఒక రూమ్లో కూర్చొని ప్రశ్నిస్తుంటే ఇంకొకళ్ళు వీడియో రికార్డ్ చేయటం, ఇదంతా కూడా ఆ రేంజ్లో కాకపోయినా అడుగుతున్న విధానాన్ని రికార్డ్ చేస్తారు. కాబట్టి ఆయన ఏడిచాడా, నవ్వాడా, ఇవన్నీ మన ఊహ. ఎవరు లీక్ చేస్తున్నారు ఇది అంటే ఒక హీరో ఏడుస్తాడా అని అనుకోవాలని, అంతేగాని హీరో కాదు, మనిషి నిందితుడు. ఎవరికైనా భావోద్వేగాలు సహజం, ఏడవాలంటే ఏడుస్తాడు, దానికే ఉంది. అదే హెడ్డింగ్ పెట్టడం ద్వారా ఏం చేస్తున్నారు, కాళ్ళు పట్టుకున్నాడు హీరో అనే ఫీలింగ్ తీసుకురావడం. ఇక్కడ అల్లు అర్జునే కాదు, ఈ హై ప్రొఫైల్ కేసులో ఎవరున్నా ఇలానే మాట్లాడతారు. ఇంకా ఏం జరిగింది అనే దాని మీద ఇంతకు మించి శశబిసలు అనవసరం. ఇంకా కావాలి అంటే మళ్ళీ పిలుస్తారు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అంటున్న వాళ్ళు హైకోర్టు లాయర్ అట, అతనికి సంబంధమే లేదు, కేసు పిటిషన్ వేసాడు. అంత మాత్రం చేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పాదూరు శ్రీనివాసరావు అనుకుంటా ఆయన పేరు, శ్రీనివాసరెడ్డి, మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర జరుగుతుంది, మహాశక్తి ఉంది దీని వెనక అనుకుంటూ చెప్పవచ్చాడు ఆయన. కేసు విచారణలో ఉంది కదా, నువ్వు ఎటా ప్రెస్ మీట్ పెడతావు, మరి నువ్వు హైకోర్టు లాయర్ కాబట్టి నువ్వు పెట్టచ్చు, ఇతను పెట్టకూడదు. ఇతను ఏం పెట్టాడు, పైగా అసెంబ్లీలో మాట్లాడిన దానికి కౌంటర్గా చెప్పాడు, నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారని. ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుంది, తన వ్యక్తిత్వం, తన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అన్నప్పుడు రెస్పాండ్ అయ్యే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. మీరు అల్లు అర్జున్ గారి గురించి వీడియోలా అంటే అల్లు అర్జున్ గారి గురించి కాదు, అల్లు అర్జున్ ఉన్నటువంటి కేసు దాని గురించి. మళ్ళీ సినిమా నచ్చిందా లేదా కూడా కాదు, సినిమా హిట్టా ఫ్లాపా కూడా కాదు, సినిమా కథలోనే కథాంశం కూడా కాదు, ఈ కేసు గురించి మాత్రమే. మనం చాలాసార్లు చెప్తుంటాం కదా, కేస్ టు కేసు అంటే విషయానికి తగ్గినట్టుగా దాని మీద స్పందన ఉండాలి, కానీ గుడ్డి అభిమానంతోనో గుడ్డి వ్యతిరేకతతో కానీ మాట్లాడకూడదు అని. అది నేనైతే ఖచ్చితంగా పాటిస్తున్నా అని నేను అనుకుంటున్నాను. నా వీడియోలు చూసి మళ్ళీ అంటే వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు అర్థమవుతా ఉంది, మనం కరెక్ట్గానే వ్యవహరించాము అని నేను అనుకుంటున్నా. నాకు కరెక్ట్ అయింది, ఇంకొకళ్ళకి తప్పు అవుతుంది, వాళ్ళు తప్పు అనుకున్నది నేను కరెక్ట్ అనుకుంటా. ఇందులో శశబిసలకి ఏం తావులేదు, ఇంకొకరితో వాదనకు దిగాల్సిన అవసరమూ లేదు అసలు. ఎవరి వాదనలు, అభిప్రాయాలు వాళ్ళవి. ఏ కేసుకు సంబంధించి అయినా కోర్టు ఇచ్చే తీర్పు ఫైనల్. మరి ఈ కోర్టు ఇలా ఇస్తుంది, పై కోర్టు అలా ఇస్తుంది అంటే అక్కడ కూడా ఉండేది మనుషులే, చర్చలే, వారి ముందుంచిన వాదనలు, సాక్ష్యాలు ఆధారంగానే ఆ తీర్పులు కూడా వస్తాయి. నువ్వు సమర్థవంతంగా వాదించలేకపోయాడు అనేది ఎందుకంటే అందుకే కొన్ని కేసుల్ని ఉదహరిస్తూ కూడా ఎందుకు కోర్టు చేస్తారంటే ఇదిగో ఇలాంటి సందర్భమే ఆ కేసులో ఉంది కాబట్టి ఇలా తీర్పు ఇచ్చారు, మీరు కూడా ఇవ్వండి, మా తరపు పిటిషన్కి బాధితుడికి కానీ నిందితుడికి కానీ ఇలాంటి రిలీఫ్ ఇవ్వండి, లేదంటే ఇలాంటి శిక్ష వేయండి అని వాదిస్తూ ఉంటారు. ఈ కోణంలో అల్లు అర్జున్ ఒక సినిమా హీరో, అందువల్ల అందరి దృష్టి అతని మీద ఉంటుంది. అందరూ రాసినట్టు ఈ విచారణకి వెళ్ళాడు వచ్చాడు అంటే ఎట్లా కుదరదు కదా, అందుకని ఏడ్చాడు, లేదు ఒక పోలీసు కట్పని కొట్టాడు, సీరియస్ అయ్యాడు, ఇలాంటివి కల్పించి రాసామనుకోండి పదే చదువుతాం కదా వాటిని మనం. అదనమాట, నువ్వు న్యూస్ ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు, కానీ న్యూస్ తయారు చేసి ఇస్తున్నావు. తయారు చేసి ఇచ్చే న్యూస్ తాత్కాలికంగా ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత చరిత్రలో ఎక్కడా ఉండవు వాటికి ప్రస్తావన. ఇప్పుడు అల్లు అర్జున్ ఏడ్చాడా, నవ్వాడా, కాలు మీద కాలు వేసుకున్నాడా, లేదు గడ్డని తీసుకున్నాడా, గడ్డని గోక్కున్నాడా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాడా ఒకవైపు నుంచి, ఇవన్నీ ఎందుకు? ఎక్స్ట్రా యాడింగ్స్. ఆ యాడింగ్స్ మీద ఇప్పుడు జనమంతా నానా రకాల గగ్గోలేడుతూ ఎంటపడుతున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అవి చూస్తున్నారు. రెండూ ఉన్నాయి. బాయ్.